మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో అది అన్నారు ఇది అన్నారు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అంటారు. ఏమండి ఒక ముఖ్యమంత్రి గారు ఒక టర్మ్ కాదండి కనీసం ఇంకో టర్మ్ ఉండాలని కదా ఆలోచిస్తారు. వాళ్ళ పేరు ఎందుకండి వాళ్ళు చెడగొడతారు, వాళ్ళ పార్టీ పేరు ఎందుకు చెడగొడతారు నాకు అర్థం కావట్లేదు. ఆయన పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అని చెప్తున్నారు. ఎందుకు తీసుకొస్తారండి? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను నాకు చెడ్డ పేరు తీసుకొస్తానా? నేను మంచి పేరు తీసుకొస్తాను. నేను మంచి పేరు తీసుకుంటే నాకు ఇంకా అభిమానులు ఉంటారని బాగా యాక్ట్ చేస్తే ఇంకా నాకు సినిమాలు వస్తాయని చూస్తాను తప్ప చెత్తగా యాక్ట్ చేసి ఏదో నేను గొడవ చేసి నేను చెడ్డ పేరు తీసుకుంటానా? అలాగే నవీన్ కూడా చెడ్డ పేరు తీసుకుంటాడా? నవీన్ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ పేరుని కాపాడడానికి చూస్తాడు. ఆ మంచి పేరు ఏదైతే మీరు ఇచ్చారో అది కాపాడి ఒక ఉన్నత స్థాయికి ఆ కుర్రాడు ఎదగడానికి చూస్తాడు తప్ప చెడ్డ పేరు ఎందుకు తీసుకుంటాడు నాకు అర్థం కావట్లేదు నాకు. సో వినేవాళ్ళు మీరు వినండి. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు పవర్లో ఉంది. 3 సంవత్సరాలు 3 రోజు కాదు 3 నెలలు కాదు 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తప్పనిసరిగా మీ ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీరుస్తారు. బాగా ఆలోచించి నా ఒకటే రిక్వెస్ట్, మీ అమూల్యమైన ఓటుని నవీన్కి వేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరందరూ సంతోషంగా ఉంటారు.